జనవరి నెల 31వ తారీఖున రాబోతూ ఉన్నటువంటి ఈ శని త్రయోదశి చాలా విశేషమైనటువంటిది. కారణం ఏమిటి అంటే మాఘమాసంలో వచ్చినటువంటి ఈ శని త్రయోదశి, గతంలో శని త్రయోదశి చాలా నెలల క్రితం వచ్చింది. ఈ మాఘమాసంలో విశేషంగా శనివారము త్రయోదశి కలిపి రావడం అనేటువంటిది చాలా ఉత్కృష్టము. చాలామందిలో ఒక సందేహం ఉంది, ఏంటంటే ఇది పొద్దున్న 8 గంటల వరకే ఉంటుంది కదా, మరి మేము ఏం చేసినా ఏం చేయలేకపోయినా 8 లోపే చేయాలేమో అనేటువంటి సందిగ్ధత చాలా కాలం ఉన్నది. నిజానికి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శని త్రయోదశిని ఎవరు ఆచరించినా కూడా దానికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి కాలము సూర్యోదయాత్తు 1 గంట ముందు, సూర్యోదయాత్తు 1 గంట తర్వాత. సూర్యోదయానికి 1 గంట మునుపు ఉండేటువంటి కాలాన్ని శన్యూష కాలము అంటారు. సూర్యోదయానికి 1 గంట తర్వాత ఉండేటువంటి కాలాన్ని శనిహోరా సమయము అంటారు. ఈ 2 గంటలే చాలా ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి సమయాలు. ఈ శని త్రయోదశుల్లో కానీ శనివారాల్లో కానీ మీరు దానాదులు, హోమాదులు, లేకపోతే తైలాభిషేకాదులు, ఇంకా దానాదులు విశేషంగా ఏమి చేయవలసి వచ్చినప్పటికీ ఈ 2 గంటల సమయంలోనే చేయాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ శని ప్రభావం ఎవరెవరికి ఉందండి అంటే, ఏలినాటి శని యొక్క ప్రభావము కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఉన్నది. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ధనురాశి వారికి ఉన్నది. సింహరాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నది. ఈ 5 రాశుల వారు ఈ శని త్రయోదశి రోజున ఖచ్చితంగా శనేశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేక, అర్చన, దాన, హోమాది కార్యక్రమాలు కంపల్సరీగా చేసుకోవాలి. ఏమీ చేయలేనటువంటి పక్షంలో కనీసం శనివారం నాడు ఈ 2 గంటల సమయంలో శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపం పెట్టినా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. వీరితో పాటుగా శని మహాదశలు కానీ శని అంతర్దశలు కానీ జరుగుతూ ఉన్నటువంటి వారు కూడా శనేశ్వరుని ఆరాధించడం ద్వారా ఆయన యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం అందరి మీద కూడా కలుగుతుంది. చాలామంది ఏం చేస్తారు, ఈ శనేశ్వరుడు ఈ నవగ్రహ విగ్రహాలు ఉంటాయి కదంటే, అక్కడికి వెళ్ళిపోయి ప్యాంటు చొక్కా వేసుకుని బెల్ట్ పెట్టుకుని అనేక రకాల ఆఫీస్కి వెళ్ళిపోతూ అదో పెద్ద పనిగా, లేకపోతేనేమో ఖాళీ లేనప్పుడు ఇలా శనేశ్వరుడి మీద తైలం పూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా దుశ్చర్య. యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలను ముట్టుకోవడానికి అధికారం రావాలి అంటే శుచిగా ఉండాలి, చక్కగా పంచి కట్టుకోవాలి, కౌపీన వస్త్రధారణ చేయకూడదు, అంటే లోపల అండర్వేర్ లాంటిది వేసుకోకూడదు. పైన పంచి కట్టుకుని ఈ పై ఉండేటువంటిది అంటే షర్ట్ ఉంటే షర్ట్ అవన్నీ తీసేసి కండువా ఏదైనా కప్పుకొని అప్పుడు శనేశ్వరుడికి తైలం పోసి మరలా శుభ్రంగా నీళ్లు పోసి శుచిగా ఉంచి అప్పుడు వెళ్ళాలి తప్పితే ఆదరాబాదరాగా ఏదో పోసేవన్న పేరుకి పోస్తే దానివల్ల పుణ్యం కన్నా పాపం ఎక్కువగా వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో